సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుఖ్నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో మనం చాలా రకాల జబ్బుల గురించి, చాలా వ్యాధుల గురించి తెలుసుకుంటుంటాము. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందికి ఈ మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి రావడం, వాపుతో కూడిన నొప్పి, ఆ నొప్పులలో మంటలాగా సలపరంతో వచ్చేటటువంటి నొప్పులు, ఇలాంటివి చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజుల్లో వయోభేదం లేకుండా 25-30 ఏళ్ళున్న యువకులకు, యువతులకి, మధ్యస్థ వయసు వాళ్ళకి కూడా వాపుతో కూడిన నొప్పులు రావడం జరుగుతుంది. యాంకిల్ అవ్వచ్చు, లేదా నీ పెయిన్స్, నీ దగ్గర ప్యాప్లియేటెడ్ సిస్ట్ అంటారు. ఈ ప్యాటులా కింది భాగంలో వాపు వస్తుంది, అక్కడ చిన్న సంచిలాగా ఉంటుంది లోపలి పొరలో, నీరు చేరిపోవడం, వాపు రావడం ఇత్యాది జరుగుతాయి. దానివల్ల అత్యధికంగా సలపరం, నొప్పి, మంట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగిన సందర్భంలో ఇలాంటి మోకాల నొప్పికి మరి ఏం చేస్తాం? చాలా రకాల మందులు వాడతాము, చాలా రకాల గోళీలు వాడతాము, ఇంకేదేదో చేస్తాం. ఇలా ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ ఉపశమనం ఉండదు. మరి మన ఇంట్లోనే ఉన్నటువంటి ఔషధం, మన ఇంట్లోనే ఉన్నటువంటి ఆహార పదార్థం మనకి ఎంతో ఇతోధికంగా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పచ్చు. అదేంటంటే మీరు అందరూ చూసుంటారో, అందరికి తెలిసిన విషయమే. సోపు మన ఆహారంలో భోజనం చేశాక తింటామని ప్రతి వాళ్ళకి తెలుసు. సోంపు వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ సోపు మనకి నొప్పి తగ్గించడానికి పనిచేస్తుంది. ఏ విధంగా వాడాలి మరి? జనరల్గా సోంపు ఏంటి, మన ఆహారం తిన్నాక జీర్ణం అవ్వడానికి, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికని ఇలా అర స్పూన్ తినేస్తాం. దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి, అది ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మోకాల దగ్గర కానీ, కింద మడిమ యాంకిల్ ప్రాంతంలో కానివ్వండి, వాపుతో కూడిన నొప్పి వచ్చినప్పుడు, రేడియేషన్ అంటారు, అలా వచ్చినప్పుడు ఈ సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇలా మనం ఒక బౌల్ తీసేసుకొని ఈ సోంపుని ఇందులో ఇలా వేసేయాలి. ఈ విధంగా వేసేసి దెన్ దీన్ని కాస్త వేడి చేస్తుండాలి. వామప్, వేగించడం అంటారు. ఇలా ఇందాక పెట్టేశాను, దెన్ ఆన్ అయింది. దెన్ ఇలా ఈ విధంగా మనం కొంచెం వేడి చేయాలి, కొంచెంగా వేడి చేయాలి. కాస్త వేడెక్కే వరకు మాడనివ్వకూడదు, చాలా జాగ్రత్తగా వేయించాలి. కాస్త గోధుమ కలర్కి మారిపోతుంది. ఇలా ఈ విధంగా మనకి మంచి సోంపు వాసన అందరికీ తెలుసు, మంచి వాసన వస్తుంది. ఇంకా కూడా ఈ విధంగా మనం వేయించేస్తున్నాము. 1-2 మినిట్స్ వేయించితే చాలు, వేగిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కాస్తగా బ్రౌనిష్ కలర్లోకి మారిపోతుంది. ఈ విధంగా మాడకుండా, అడగండకుండా మెల్లిగా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఇలా అవుతుంది. వితిన్ 5-10 మినిట్స్ కాస్త వేడెక్కే వరకు మనం ఇచ్చేయాలి. మాడకుండా చూసుకోవాలి, చాలా ముఖ్యం కూడా. ఇలా ఈ విధంగా కాస్త వేయించాలి. సోంపుని బౌల్లో కానీ, పేనం పైన కానీ పెట్టి వేయించవచ్చు. ఈ విధంగా వేడెక్కిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను, సరిపోయింది. మనకు సరిపడేంత వేడి, మన మోకాలు మనం తట్టుకునే శక్తి ఉండే అంత వేడి చేయాలి. ఇలా ఈ సోపుని సన్నటి బట్టలో వేసేయాలి, ముల్లెలాగా సన్నటి బట్టలో వేసేసి ఎక్కడైతే మనకు ఎఫెక్ట్ ఏరియా ఉందో ఆ ఏరియాలో కాపడం పెట్టాలి. చాలా సన్నటి బట్ట తీసేసుకొని అందులో వేసేసి మీకు చూపిస్తున్నాను, మీరు చూడడానికి మీకు అవగాహన ఉండడం కోసం కర్చీఫ్లో వేస్తున్నాను. కానీ సన్నటి బట్ట, ఉల్లిపొర లాంటి బట్ట పెట్టేసేయాలి. ఈ విధంగా సన్నటి మూటలాగా కట్టండి. ఇలా ఒక గుప్పెడంతా వేసి బాగా వేయించండి. ఇలా మూట కట్టారు కదా, సోంపు ఉంటుంది లోపల. ఇలా మూట కట్టిన దాన్ని, మనకు నొప్పి ఎక్కడ ఉంది, మోకాలు ప్రాంతంలో. ఇలా ఈ విధంగా మీకు చూపిస్తున్నాను, మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను. ఇక్కడ ముంజే దగ్గర వాపు వచ్చింది, నొప్పి ఉంది, అలాంటప్పుడు ఇలా కాపడం పెట్టాలి. ముందు నీళ్ళతో కడిగి తడారిపోయిన తర్వాత ఇలా వేయించిన సోంపు బట్టలో మూట కట్టి ఇలా ఈ విధంగా కాపుతూ ఉండాలి. రోజు అలా 1 నుంచి 2 సార్లు మనం వాపు వచ్చిన ప్రాంతంలో వేయించిన సోంపును ఉపయోగించి కాపడం పెట్టినట్లయితే ఆ వాపుతో కూడినటువంటి మోకాలు నొప్పి కానివ్వండి, చీలమండ దగ్గర అంటే యాంకిల్ దగ్గర వచ్చినట్టు వాపు అవ్వండి తగ్గుతుంది, మోచేయి దగ్గర వచ్చినటువంటి వాపుతో కూడిన నొప్పి అవనివ్వండి తగ్గిపోయే అవకాశం ఉంది.
కాబట్టి ఇంత మంచి యూసేజ్ ఉపయోగాలు ఉన్నటువంటి సోంపుని మనం ఎందుకు ఉపయోగించకూడదు? ఔషధ గుణాలు ఈ విధంగా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉపయోగించవచ్చు. అంతేకాక ఈ సోంపు అందరికీ తెలుసు కనుక భోజనం చేసిన తర్వాత తప్పకుండా మనం ఆహారం జీర్ణం అవ్వడం కోసం ఉపయోగిస్తాము. ఆ విధంగా ఉపయోగించడం ఎంతైనా మంచిది. ఇంకొక ఉపయోగం ఈ సోంపు వల్ల ఏంటి అంటే మనకి ఇది వేసేసి బాగా నీళ్లు వేసి కషాయంలాగా చేయాలి. ఒక స్పూన్ వేసేసి దాన్ని కషాయంలాగా నీళ్ళతో మరిగించి 1/3 అయ్యే వరకు బాగా మరిగించాలి. మరిగించి కషాయం చేసేసుకొని అందులో 2 చిటికెడు పసుపు వేసేసి బాగా మరిగించేసి ఒక అరకప్పు వరకు చేసుకొని ఆ కషాయాన్ని ఉదయము సాయంత్రం తాగినట్లయితే మనకి ఈ చర్మ వ్యాధులు రాకుండా పోతాయి. ర్యాషెస్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. అలాంటి ర్యాషెస్ కానీ దురదలు దద్దుర్లు కానీ అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇట్లా ఈ విధంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి సోంపు, ఔషధ గుణాలు ఉన్నటువంటి సోంపుని మనం మందులాగా తప్పకుండా వాడొచ్చు. వాడి ఇలా ఉన్నటువంటి జబ్బుల్ని పూర్తిగా మీరు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ సోంపు వల్ల ఇంత మంచి ఉపయోగం ఉందా అని మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇలా 1 నుంచి 4-5 రోజులు మనం నొప్పి ఉన్న దగ్గర కాపడం పెడితే తప్పకుండా ఉపశమనం పొందుతారు. ఎలాంటి మందులు లేకనే మీ యొక్క కీళ్ళ నొప్పులని తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇంట్లోనే ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆహార పదార్థం. దీన్ని ఈ విధంగా వాడండి. మీ యొక్క వ్యాధుల నుండి పూర్తిగా బయటపడతారని ఆశిస్తున్నాను. ఈ విధంగా వాడి మీ లక్షణాలు కీళ్ళ నొప్పి అవనివ్వండి, ఇందాక చెప్పినట్టు చర్మ వ్యాధులు, ర్యాషెస్ లాంటి స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా వాడి వీటి ఉపయోగం పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.